మాస్ మహారాజా రవితేజ గారి గురించి ఒక స్పెషల్ మ్యాషప్ చూసేద్దామా? మ్యాషప్ ఆన్ రవితేజ గారు ప్లీజ్. ఎన్టీఆర్ కూడా ర్యాకెట్ వచ్చేసారా? ఏమైంది? చిరంజీవి అత్తల మొక్క చూసుకోమన్నారా? ఏమైంది? ఒకే ఒక్క ఛాన్స్. ఆ రోజు నాకు సెల్యూట్ కొట్టి గేట్ నా కోసం తెరుస్తారా నీ అబ్బా? ఒక అసోసియేట్ డైరెక్టర్ గా జీవితాన్ని మొదలుపెట్టి క్లాపింగ్ బై 21 టేక్ 1 క్లాప్. కట్ చేస్తే హీరో నుంచొని ఉన్నాడు. దూరంగా కారా ఫ్రీగా ఉంటే ఒక గంట టైం ఇస్తే నేను వచ్చి చెప్తాను సార్. క్యారెక్టర్ రోల్ వేసుకుంటూ ఇవాళ చట్టిగాడు పడుతున్నారా బాబు? ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. ఈ రోజు అగ్రకథానాయకుల్లో ఒకటిగా రావడం అనేది ఇట్ ఈస్ రియల్లీ హిస్ అచీవ్మెంట్ అండ్ ఈస్ రియల్లీ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. నవ్వులు వెనకాల పెర్ఫార్మెన్స్ వెనకాల చాలా తపన, చాలా కష్టం, చాలా కృషి, ఇంకా చెప్పలేని కష్టాలతో కూడిన బాధలు. నేను సపోర్ట్ తో పైకి వచ్చినోనే కాదు, సోలోగా పైకి వచ్చిన ఒరే అబ్బిగా సుబ్బిగా నువ్వు ఎవడైతే నాకేంట్రా నా టొప్పిగా. మీరు ఇంకా ఏం చూడలేదు, చూడాల్సింది చాలా ఉంది. కాసేపు ఆగితే నా మూడ్ ఎలా ఉంటుందో, ఏది కట్ చేస్తానో నాకు కూడా తెలీదు. నన్ను చంపే కత్తి గాని గన్ను గాని ఇంకా తయారవలేదు. మేక్ అన్ ఆర్డర్. మాస్ మహారాజా రవితేజ I am coming. మాస్ మహారాజ్. కమిషనర్ కూతురు అని చెప్తే భయపడిపోతావా? కమిషనర్ కూతుర్ని ప్రేమించకూడదా? కమిషనర్ కూతుళ్ళకి మొగుళ్ళు రారా? సిటీకి ఎంతో మంది కమిషన్లు వస్తుంటారు పోతుంటారు. చంటి గారు ఇప్పుడు ఇక్కడే ఉంటాడు. లోకల్ ఎన్ని కళ్ళు నన్ను చూస్తున్నా, ఎంతమంది నా వైపు వస్తున్నా, మీరేసే అడుగు, చూసే చూపు, పీల్చే శ్వాస, ఎవ్రీథింగ్ ఇస్ అండర్ మై కంట్రోల్. ఒంటి పేరు సీను, ఇంటి పేరు డాను, అమితాబ్ బచ్చన్ కి అబ్బో మనం చాలా పెద్ద ఫ్యాన్. చెప్పేలిపోద్ది. ఎప్పుడో సింధూరంలో కన్న పట్టుకొని బయలుదేరినప్పుడు మొదలైంది. డీజే కాదు రే, ఇది ఓజే ఒంగోలు జాతర. ఎవరైనా లైఫ్ లో నేను ఎందుకు పనికిరాను, నా జీవితం ఇంతే అనుకుంటే వాళ్ళ సినిమా సూపర్ హిట్ అయింది. సినిమా తీయడం మానేస్తావా? సినిమా హిట్ అయినా ఇంకో సినిమా తీయాలి, ఫ్లాప్ అయినా ఇంకో సినిమా తీయాలి. మనకి సినిమా తప్ప ఇంకేం తెలియదురా. నాది ఒక్కటే కోరిక సార్, చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళలో బేరుకుండకూడదు.
నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చెయ్యి నా మీసం మీద ఉండాలి సార్. రవితేజ కొత్తగా వచ్చిన హీరో ఏం కాదు. మనం తింటాం చూడండి ఊర మిరపకాయ, అలాగే మజ్జిగలో నాని బయటకు వచ్చి బాగా నూనె వేయించి కత్తిలా తయారైనటువంటి హీరో రవితేజ. సినిమాలో తన స్క్రీన్ మీద చేసేదానికి ఆఫ్ స్క్రీన్ చేసేదానికి డిఫరెన్స్ ఉండదు. నన్ను నమ్మి నాకు వరుసగా 3 సినిమాలు ఇచ్చారు. అది మామూలు విషయం కాదు. డైరెక్టర్స్, ఆర్టిస్ట్ ఆయన. డైరెక్టర్ గా నాకు జన్మనిచ్చిన మాస్ మహారాజ్ రవితేజ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్ మై లైఫ్. ఒక వ్యక్తి ఇంత హాస్యం పండిస్తున్నాడు అంటే గుండెల్లో ఎంతో కొంత ఆవేదన, ఎంతో బాధ లేకపోతే హాస్యం అనేది రాదు. కొంచెం వంకరగా మాట్లాడుతున్నావు. నేను కొంచెం వంకరే. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ ఎక్కడో తెలియడమే ఒక మహానటుడి యొక్క లక్షణం. మేడం ఇటు రారా. ట్రైలర్ మీకు నచ్చిందా లేదా? హాయ్ బ్రదర్, వెల్కమ్. మాస్ మహారాజా రవితేజ గారి ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఈ మ్యాషప్ అని చెప్తూ వేసుకుందామా? సో ఇప్పుడు ఆయన గురించి ఒక స్పెషల్ ఏవి ఉంది. ఆ ఏవి ఏంటో చూసేద్దాం. కెన్ వి హావ్ ద ఏవి ప్లీజ్? మ్యాషప్ వీడియో ఆఫ్ రవితేజ గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఒక అసోసియేట్ డైరెక్టర్గా జీవితాన్ని మొదలుపెట్టి క్యారెక్టర్ రోల్లు వేసుకుంటూ ఈరోజు అగ్రకథానాయకుల్లో ఒకటిగా రావడం అనేది ఇట్ ఈస్ రియలీ హిస్ అచీవ్మెంట్ అండ్ ఈస్ రియలీ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. నేను రవితేజ గారి దగ్గర చూసుకునేది నేర్చుకునేదేనండి, ఆయన నవ్వులు వెనకాల, ఆయన పెర్ఫార్మెన్స్ వెనకాల చాలా తపన, చాలా కష్టం, చాలా కృషి, ఇంకా చెప్పలేని కష్టాలతో కూడిన బాధలు. సిటీకి ఎంతో మంది కమిషన్లు వస్తుంటారు, పోతుంటారు. చంటిగాడు ఇప్పుడు ఇక్కడే ఉంటాడు, లోకల్. న్యాచురల్ ఫ్లో. సినిమాలో తన స్క్రీన్ మీద చేసేదానికి ఆఫ్ స్క్రీన్ చేసేదానికి డిఫరెన్స్ ఉండదు. లైఫ్లో ఏదైతే చేస్తున్నాడో, మామూలు లైఫ్లో ఎలాగైతే మాట్లాడతాడో, ఎలాగైతే యాక్ట్ చేస్తాడో, ఎలా బిహేవ్ చేస్తాడో అదే ఆన్ స్క్రీన్ ఉంటుంది. నేను వెనకున్న వాళ్ళని చూసుకొని ముందుకొచ్చిన వాడిని కాదు రోయ్, వెనక ఎవడు లేకపోయినా ముందుకి రావచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాడిని. If I see a villain in you, you will see a hero in me. ఆటలో 4 కింగ్స్ ఉంటారు, ఈ ఆటలో ఒక్కడే కింగ్. What an energy and what a screen presence, man. That is Mass Maharaja Raviteja garu. ఆ ఏవి చూస్తున్నప్పుడు ఇలా పూనకాలు అస్సలు మామూలుగా రాలేదు. సో దట్ వాజ్ అన్ అమేజింగ్ ఏవి. రవితేజ గారు అందరూ ఆకలి మీద ఉన్నారు మిమ్మల్ని స్క్రీన్ పైన చూడడానికి. వి ఆర్ ఈగర్లీ వెయిటింగ్.